కొంతమంది స్వార్థపరుల దుర్బుద్ధి వల్ల వచ్చినటువంటిది అని అన్నారు మీరు. ఇది కేవలం అప్పటికప్పుడు కలిగినటువంటి దుర్బుద్ధ, లేకపోతే ఒక పథకం ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి దానికి పరాకాష్ఠగా మొన్నటి ఆగస్టు సంక్షోభం సంభవించిందా? ఇది పథకం ప్రకారమే జరిగింది. ఇది ఈ దాడ్యం అన్నది ఎప్పుడో పుట్టింది. ఎందుకంటే రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు దాని కాదను, కానీ కాంగ్రెస్లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న ఆ దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవడున్నారు, వాళ్ళ మనసు ఎట్లాగుంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు. అంటే చాలా కాలం నుంచే తన గ్రూప్ను మెయింటైన్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తారు, జరుగుతూనే ఉంది. అది ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు విజయం సాధించిన తర్వాత జరిగిందా, లోగడ మీరు ఆ ప్రభుత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాకు కనుక ఏ 130 సీట్లో తెలుగుదేశానికి ఏం 140 సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు ఎసరు పెట్టి ఉండేవాళ్ళు. ఆనాడే అందరి యొక్క కాన్ఫిడెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి ఫలాని ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉండేవాడు. కానీ జరగల. వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభిమతానుసారం నా మీద గౌరవంతో, నేను వారికి నాయకుడిగా ఉంటానన్న అభిమానంతో, నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న నమ్మకంతో, ఆయనైతేనే మా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు నాకు ఓటేశారు. 214 సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడూ అనుకోని విధంగా వచ్చినాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే 140, 135 వచ్చి ఉంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు. వాడు ఇదిగో మాకు ఈయన కావాలి, ఈయన కావాలి. ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది. అందరికీ డబ్బు ఇచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం లేదు, పేరు కూడా అర్హుడు కాదు. డబ్బు ఇచ్చాడు అందరికీ, 5 లక్షలు, 10 లక్షలు. ఇదిగో మీ ఎన్నికలకు నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ తను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ విధి పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది అట్లాగే ఉంది. ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి మీరు నా వాళ్ళ వాళ్ళ అని వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాడు. దానికి తోడు కొంతమంది పార్టీ విధానాలను ఎదిరించి పార్టీ యొక్క ఆర్డర్స్ ధిక్కరించి నడిచినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. ఆ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా తన ఆసరాగా తీసుకొని ఆనాడు ఏదో పార్టీకి వ్యతిరేకమైన చర్య తీసుకోబోయి దాని పర్యవసానమే ఈనాడు వాడు చేసేటువంటి ఈ కుచితమైన విధానం. దిస్ ఈజ్ ది ఫైనల్ attempt of theirs, which was started long back.